ఈరోజే 'ఘాటి' మూవీ చూడడం జరిగింది. అయితే ఈ సినిమా పైన నా రివ్యూ ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా వచ్చేసి యావరేజ్ అని చెప్పొచ్చు. యావరేజ్ అంటే బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. ఈ సినిమా వచ్చేసి ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ కాలేదని చెప్పాలి. అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేసింది క్రిష్ జాగర్లమూడి. మొన్న 'హరిహర వీరమల్లు' సినిమా తీసి సగంలో వెళ్ళిపోయాడు కదా ఇతనే. అంటే క్రిష్ అంటే ఎవరో చాలామందికి తెలుసు. అయితే చాలామంది ఏమనుకున్నారంటే 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి మధ్యలోనే బయటకొచ్చాడు కదా! సో, బెటర్ సినిమా తీస్తాడని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ మూవీ అయితే ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ కాలేదని చెప్పాలి. స్టోరీ అయితే ఒక కొత్త కాన్సెప్ట్‌తో వచ్చాడు. ఏదో గాంజా అని ఏదో కొత్త టైప్‌లో వచ్చాడు. కానీ సినిమాని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ వచ్చేసి అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. బట్ సెకండ్ హాఫ్ అనేది డిసప్పాయింట్ చేసింది. సో, ఓవరాల్ మూవీ వచ్చేసి బిలో యావరేజ్ అని చెప్పాలి. అయితే సినిమాలో క్యారెక్టర్స్ దగ్గరకొచ్చేస్తే ఎవరి క్యారెక్టర్‌లో వాళ్ళు బానే చేశారు. మన స్వీటీ 'అనుష్క శెట్టి' దగ్గరకొచ్చేస్తే ఎప్పట్లానే ఇరదీసింది. ఈ మూవీ వచ్చేసి ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ. ఇంకా చెప్పాలంటే ఇలాంటి రోల్‌ని చేయాలంటే 'అనుష్క శెట్టి' మాత్రమే చేయగలదు. అయితే ఈ మూవీ పైన చాలామందికి ఎక్స్‌పెక్టేషన్స్ అనేవే లేవు. కానీ ఈ మూవీని చూడడానికి మాత్రం చాలామంది వచ్చారు. ఎందుకంటే 'అనుష్క శెట్టి'కున్న స్టార్డమ్ అనేది అలాంటిది. అండ్ ఆఫ్‌కోర్స్ 'ప్రభాస్' ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారనుకో. జనరల్‌గా మనం మేల్ ఓరియెంటెడ్ మూవీస్‌ని చూస్తాం. అంటే 'పుష్ప' కానీ, 'సలార్' కానీ ఇవన్నీ మేల్ ఓరియెంటెడ్ అని చెప్పాలి. ఇలాంటి మూవీస్‌లో హీరోనే సినిమాని డామినేట్ చేస్తాడు. అయితే 'ఘాటి' మూవీ దగ్గరకొచ్చేస్తే ఇట్ ఈస్ ఎ ఫీమేల్ ఓరియెంటెడ్. ఇలాంటి మూవీస్‌ని కూడా మనం ఇంతకుముందు చూసే ఉంటాం. అంటే 'అరుంధతి' కానీ, 'భాగ్మతి' కానీ. ఇలాంటి రోల్స్‌ని మెయిన్‌గా 'అనుష్క శెట్టి' మాత్రమే చేస్తుంది. చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్‌లో మేల్ ఓరియెంటెడ్ మూవీస్‌నే చూడట్లేదు. అలాంటిది ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీని తీశారు. కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు కానీ వర్కౌట్ అవ్వలేదు. అయితే సినిమాలో సాంగ్స్ బాగున్నాయా అంటే అది కూడా బాలేదు. అండ్ క్లైమాక్స్ కూడా ఇంకొంచెం తీసుంటే బాగుండేది. ఇంకా ఈ సినిమా అనేది బాక్స్ ఆఫీస్‌ని పుల్ చేయలేదని చెప్పాలి. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతే గ్రేట్ అని చెప్పొచ్చు. సో ఇది మ్యాటర్. ఈ సినిమా పైన ఇది నా ఒపీనియన్. ఈ సినిమాకి రేటింగ్ అయితే 5కి 1.5 ఇస్తాను. అనుష్క శెట్టి ఫ్యాన్స్ ఉంటే మాత్రం సినిమాని చూసేయండి. ఎందుకంటే మళ్ళీ సినిమా ఎప్పుడు తీస్తుందో తెలీదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.